రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకోవడానికి తీసుకోవాలన్న ఆలోచన, దీన్ని అమలు చేసే విధానంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. సంపూర్ణంగా తెలంగాణ రైతు సమాజాన్ని ఆదుకోవడానికే మా ప్రభుత్వం ముందు భాగాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఉన్న చరిత్ర ఈడ ప్రతి ఒక్కరికి తమరికి ప్రత్యేకంగా తెలుసు అధ్యక్ష. భూమి చుట్టూతా ఉన్న పేదలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, వ్యవసాయ కుటుంబాలు భూమినే నమ్ముకొని భూమినే అమ్మగా భావించి ఈ భూమి చుట్టూతోనే వాళ్ళ జీవితం ముడిపడి ఉన్న విషయంలో ఆ రైతులను ఆదుకోవాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే రైతు బంధు పథకం, ఈ రైతు బంధు పథకం యొక్క మూల ఉద్దేశం పెట్టుబడి సహాయ పథకము. వ్యవసాయ రైతుకు పెట్టుబడి సహాయ పథకము. పెట్టుబడి సహాయం ఎవరికి అధ్యక్ష? వ్యవసాయం చేసుకునే వాళ్లకు సహాయం చేయడము, ఆ సహాయము పెట్టుబడి రూపంలో, ఆ సహాయము నగదు రూపంలో రైతుకు చేరవేయాలన్నదే గత ప్రభుత్వం యొక్క లక్ష్యము అని వాళ్ళు జీవోలో స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవోలోనే అంశాలను క్రోడీకరించారు. మరి అమలు చేసే క్రమంలో గొప్పల కోసం పోయో, నిర్లక్ష్యపూరితంగానో, లేకపోతే ఏమాత్రం బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల సరాసరి ప్రభుత్వానికి అందుతున్న ఒక అంచనా, మేము వచ్చిన తర్వాత 7,625 కోట్లు రైతు భరోసా పథకంలో రైతుల ఖాతాలు వేసినవి తీసేస్తే, అంతకంటే ముందు 72,816 కోట్లు గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకంలో వేసిండ్రు అధ్యక్ష. అందులో ఒక అంచనా సాగులో లేని భూములకు 22,606 కోట్ల రూపాయలు, సాగులో లేని భూములకు, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, రోడ్లకు, లేకపోతే పరిశ్రమలుగా రూపాంతరం చెందిన లేఅవుట్లై రియల్ ఎస్టేట్లో ఎకరాలను గజాలుగా మార్చి, గజాలను లేఅవుట్లు చేసి, లేఅవుట్ల ద్వారా ఇండ్లు అమ్ముకొని కాలనీలు వెలిసిన వాళ్ళకు కూడా ఈరోజు రైతు బంధు వచ్చింది. దాంతో 72,000 కోట్లలో 22,000 కోట్లు దాదాపుగా ఆయాచిత లబ్ధి అనర్హులకు చేరిందని ఒక అంచనా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్న అధ్యక్ష, నేను మీ దృష్టికి తీసుకొస్తున్న పాయల్ శంకర్ గారిని కూడా నేను అడగదలుచుకున్నా, రాళ్లకు, రప్పలకు, గుట్టలకు కూడా మనం ఇద్దామా? అదేవిధంగా రాజీవ్ రహదారిలో పోయిన పత్రికలలో వచ్చిన వార్తల అధ్యక్ష, నేనేం కొత్తగా చెప్పట్లేదు, గజ్వేల్ ప్రాంతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో రాజీవ్ రహదారిలో భూమి పోయి, రాజీవ్ రహదారి వేసిన రోడ్డు కూడా రైతు బంధు పథకం ద్వారా నిధులు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా నా ప్రాంతానికి సంబంధించి శ్రీశైలం, మా సొంత ఊరికి వెళ్ళాలంటే ఈ దారిలోనే వెళ్ళాలి అధ్యక్ష. ఆమన్గల్ ప్రాంతంలో శ్రీశైలం రోడ్లో పోయిన భూమికి కొత్త పాస్ పుస్తకాలు అధికారులు, అక్కడ కొంతమంది రాజకీయ దళారులు కుమ్ముకై శ్రీశైలం పోయిన రోడ్లకు ఈరోజు రైతు బంధు పథకాన్ని ఆ గత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, క్రషర్లు నడుస్తున్నాయి అధ్యక్ష. ఆల్రెడీ క్రషర్లు నడిచే వాటికి ఈరోజు రైతు బంధు వాళ్ళు గతంలో ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా 3 కోట్ల ఎకరాలకు వాళ్ళు ఎకరాకు 10,000 ప్రకారము చేసుకుంటూ పోతే 15,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దాదాపుగా +-10% వాళ్ళు ఖాతాలలో వేసిండ్రు అధ్యక్ష. అట్లా వాళ్ళు ఇచ్చిన 72,000 కోట్లల్లో 22,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులకు, రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మిన వాళ్లకు, క్రషర్లకు, మైనింగ్లకు, రాళ్లకు, రప్పలకు, కొండలకు, గుట్టలకు దొంగ పాస్ పుస్తకాలు తయారు చేసుకొని అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీ నాయకుల అనుచరులము, వారి సహచరులము, వారి బంధువులమని వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు అధ్యక్ష. మరి ఈరోజు నేను అడుగుతున్న తమ ద్వారా ప్రధాన ప్రతిపక్షము ఈ పథకాన్ని
80,000 పుస్తకాల్లో చదివిన సారాంశంతో దీన్ని తయారు చేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇంత కీలకమైన అంశం చర్చకు వచ్చినప్పుడు వారు సూచనలు ఇస్తారని అనుకున్నాం అధ్యక్ష. వారి అనుభవం నుంచి, వారి పరిపాలనలో వారు నేర్చుకున్న అంశాల నుంచి ఈ ప్రభుత్వం ఏదైనా సూచన వస్తే మేము తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఒక అంశం చెప్పొచ్చు అధ్యక్ష. ఈరోజు ఇది ప్రవేశపెట్టిన వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వారికంటే సీనియర్, వారికంటే ముందు ఎమ్మెల్యే, వారికంటే ముందు మంత్రి, వారికంటే ఎక్కువ శాఖలు నిర్వహించారు. అయినా మా సహచార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎలాంటి బేసిజాలు లేవు అధ్యక్ష. ఒకవేళ ఎవరైనా మొదటిసారి శాసనసభ్యుడైనా, ఈరోజు నేను ఎందుకు రిప్లై చేస్తున్నా, మొదటిసారి శాసనసభ్యుడు శంకర్ గారు, పాయల శంకర్ గారు కొన్ని అంశాలు లేవనెత్తితే వారు గతంలో స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధిగా పనిచేశాడు. ఎమ్మెల్యే కాకపోయి ఉండొచ్చు, ఎమ్మెల్యే కంటే ఎక్కువ ప్రజలతో మమేకమై ప్రజా జీవితంలో సంవత్సరాల కొద్ది ప్రజలలో ఉన్నారు. తనకు ఒక అనుభవం ఉంది. అది ముఖ్యంగా ఆదిలాబాద్ లాంటి వెనుకబడిన ప్రాంతం, గిరిజనులలో ఆదివాసీలు అత్యధికంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి వచ్చిందంటే డెఫినెట్గా అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ తన అనుభవం నుంచి కొన్ని ప్రభుత్వానికి సూచనలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం తప్పకుండా మొదటిసారి సభ్యుడు కాబట్టి మేము వినం, అత్యంత సీనియర్ కాబట్టి ఆయన ఏ అబద్ధాలు చెప్పినా అబద్ధాలు అన్నిటిని ప్రభుత్వం స్వీకరించాలి. ఇట్లాంటి వాదనలకు ఇక్కడ తావలేదు అధ్యక్ష. తమరి నాయకత్వంలో అంశానికి ప్రాధాన్యత ఉంది, విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించే విధానం ఉంది. ఎవరికి నిజమైన లబ్ధిదారుడికి ఒక్కరికి కూడా అన్యాయం జరగొద్దు, చివరి పేదవాడి వరకు కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమం చేరాలనేది మా ప్రభుత్వం యొక్క ఉద్దేశము, లక్ష్యం అధ్యక్ష. సిగ్గు లేకుండా 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావు, సిగ్గులేదా అని అడిగినాం. దానికి కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏంటంటే గతంలో ఇది ఉండే, అల్లం ఉండే, బెల్లం ఉండే, అది ఇది అనేదో తిమ్మిని చేసి మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న రైతులందరికీ మాత్రం స్పష్టంగా అర్థమైంది ఈ ముఖ్యమంత్రి యొక్క డొల్ల నీతి, డొల్ల మాటలు. రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా ఉత్తదే అని చెప్పి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలే తేల్చేసారు. పాపం వాళ్ళ ఎమ్మెల్యేలకు ఏదో ట్రైనింగ్ ఇచ్చారట మొన్న 2 రోజులు. పాపం అబద్ధాలు చెప్పే ట్రైనింగ్ మాత్రం చక్కగా ఇచ్చినట్లు లేరు. అందుకే ఒక ఎమ్మెల్యేలేసేమో మా దగ్గర 70% అయిపోయింది అన్నాడు, ఇంకొక ఎమ్మెల్యేనేమో 70% కాకపోతే నేను అర్జెంటుగా రాజీనామా చేస్తాను ఎగురుతున్నాడు. వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి ఏమో 100% అంటున్నాడు, ఎమ్మెల్యేలు పాపం సగమే నిజం చెప్తున్నారు, 70% అని చెప్తున్నారు. కానీ ఏ గ్రామంలో కూడా ఈరోజు వాస్తవం ఏంటి అంటే 25-30% మించి ఎక్కడ రుణమాఫీ జరగలేదు. ఇది వాస్తవం. అందుకే నేను సవాల్ చేసిన, నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా, రుణమాఫీ కాలేదు, ఇది అక్షర సత్యం. ఎస్ఎల్బీసీలో 49,500 కోట్ల రూపాయలు అని అక్కడ చెప్పి ఇవాళ 20,000 కోట్లు అని చెప్పి బయట చెప్పి డిపాజిట్ చేసింది మాత్రం ఇప్పటికీ 12-13 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇది వాస్తవం అని మేము ఇవాళ శాసనసభ వేదికగా రుజువు చేయగలిగినాం. దాంతో ముఖ్యమంత్రి తట్టుకోలేకపోయింది. రుణమాఫీ విషయంలో వాళ్ళ బండారం బయటపడే వరకు బాధ అయింది. నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టినావు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి అన్నాడు, ఎవడయా అవులగాడు, ఎవడయా దివానగాడు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడెవడు, దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా. ఇవాళ నేను అడిగిన సూటిగా, మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడెవడు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన దివానగాడెవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇవాళ నోటికొచ్చిన కారు కూతలు, అక్కసుతో కూడిన మాటలు. వాస్తవం ఏంది, ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే, మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు, డిసెంబర్ 3 ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, 3 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంటూ పోయి తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు, 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికలలో ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు. ఈ మాట మేము అడిగే వరకు ఉక్రోషం వచ్చింది ముఖ్యమంత్రి గారికి. నువ్వు రైతు బంధు ఎగ్గొట్టినవా లేదా అని అడిగే వరకు ఉక్రోషం వచ్చింది. నువ్వు రుణమాఫీ చేయని మాట వాస్తవం కాదా అంటే ఉక్రోషం వచ్చింది. తట్టుకోలేక పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు?
కేసీఆర్ గారు 11 విడతలుగా ఆయన ప్రభుత్వంలో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఏదైతే డబ్బులు నగదు బదిలీ పథకం, భారతదేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం, అది సక్సెస్ఫుల్గా అమలు చేసిండో దానిని కూడా ఈరోజు బదనాం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. 22,000 కోట్లు దుర్వినియోగం జరిగింది, పక్కకు పోయినా ఏం చెప్తున్నారు. అలా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఇవ్వాలి ఎవరని వింటే నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా. ముఖ్యంగా దయచేసి ఆయన ఏం దేవుడు కాదు, ఆయన చెప్పింది ఏం భగవద్గీత కాదు, బైబిల్ కాదు, ఖురాన్ కాదు, మన్ను కాదు, మశానం కాదు. పచ్చి దొంగ, ఓటుకు నోటు దొంగ. ఆయన చెప్పేయని పచ్చి అబద్ధాలు. ఎందుకు చెప్తున్నానో కూడా ఈ మాట చెప్తా. ఎందుకంటే ఇవాళ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఎట్లా మాట్లాడిండు. 22,000 కోట్లు రియల్ ఎస్టేట్లోకి పోయినాయి, క్రషర్లకు పోయినాయి, రోడ్లలో ఉన్న భూములకు పోయినాయి. ఎందుకంటే ఆయన మాట్లాడితే మైక్ కట్ కాదు, ఎన్ని అబద్ధాలైనా అలవోకగా చెప్పే అసమాన సామర్థ్యం ఉంది రేవంత్ రెడ్డికి. కానీ వాస్తవమేంది, నేను మంత్రి గారిని అడిగిన 22,000 కోట్లలో ఏమేమి ఉన్నాయని అడిగిన. మంత్రి గారు ఏం చెప్తున్నారు, ఆ 22,000 కోట్లలోనే సాగు చేయని వాటికి ఏవైతున్నాయో అవి కూడా ఉన్నాయని చెప్తున్నాడు. మీకు అర్థం కావాలా, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలా. ఇవాళ ఒక పత్తి చేను ఉంటే సంవత్సరంలో 12 నెలల్లో 8 నెలలు పత్తి చేను ఉంటుంది. మొత్తం కంది చేను ఉంటే 8 నెలలు ఉంటుంది పంట, 8 నెలల పంట. అది పత్తి అయినా కందైనా 8 నెలల పంట. ఇప్పుడు వీళ్ళ లెక్క ఎట్లుందంటే ఆ మిగతా 4 నెలలు రైతులు సహజంగా ఇడిచిపెడతారు. ఇంకో 4 నెలలకు ఏం చేస్తాం, కూరగాయల పంటను ఇంకోటో ఏం పెడతామని చెప్పి ఇడిచిపెడతారు. ఆ 4 నెలలను కూడా లెక్కలు తీసుకొని అగో అది సాగు కాలేదు, అయినా 2వ విడత పైసలు ఇచ్చిండ్రు, 2వ విడత రైతు బంధు ఇచ్చిండ్రు, అవన్నీ దుర్వినియోగమైనాయని చెప్పి పచ్చి అబద్ధాలు ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, కంది చేన్లు, పత్తి చేన్లు పండించే రైతులు, ఈ పంటలు పండించే రైతులు, వీళ్ళకు రేపటి రోజున మీరు 2వ పంటకు రైతు బంధు ఇయ్యరా స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే పత్తి రైతులు 45 లక్షల ఎకరాల్లో ఇలా పత్తి సాగు చేస్తూ ఉన్నారు. మరి వారికి 2వ పంటకి మీకు రైతు బంధు ఇచ్చే ఉద్దేశం లేనట్టుంది. కాబట్టే ఆ 2వ పంటకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఈ 22,000 కోట్లకు నూకి ఇవాళ ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను అడిగిన ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, మీరు ఆ లిస్ట్ ఇవ్వండి. క్రషర్లు అంటున్నారు, భూములల్లో రోడ్లలో పోయిన భూములు అంటున్నారు, ఆ లిస్ట్ ఇవ్వండి. ఇచ్చినట్టయితే శాసనసభ ముంగట పెట్టినట్టయితే మాకు కూడా తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ఎక్కడ ఏ సర్వే నెంబర్ల ఏ భూమికి దుర్వినియోగం అయిందో తేలిపోతుందని అడిగినాం. కానీ మంత్రి గారు చాలా తెలివిగా ఏం చెప్తున్నారు, లేదు ఇది 2వ పంట పండించిన వాళ్ళ కూడా లిస్ట్ కూడా ఇళ్ళనే ఉంది, అన్ని కలిపే 22,000 కోట్లు అని చెప్తున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, పత్తి రైతులు, కంది రైతులు రాష్ట్రంలో దయచేసి మోసపోకండి. ఆయన మాట్లాడే 22,000 కోట్లలో మీరు 2వ పంట ఏదైతే వేయలేదో దాని గురించే మాట్లాడుతూ ఉన్నారు.